తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమైన ఆటో, క్యాబ్, స్కూల్, బస్ డ్రైవర్ల సంఘాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిరవధిక సమ్మెను విరమించుకున్నాయి. కార్మికులు లేవనెత్తిన ప్రధాన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించుకున్నందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికులకు సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు యాజమాన్ల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాట మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొంత సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి